ఇక్కడే ఇంకొక అంశం కూడా వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కులగణనకి సంబంధించి అందులో అవకతవకలు జరిగాయి, నెంబర్ ఎందుకు తక్కువ వచ్చింది, ఇన్ని మాట్లాడిన తర్వాత ఒక వాయిస్ బలంగా వినిపించిన తర్వాత సడన్గా టీపీసీసీ చీఫ్ ఈసారి బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు, కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది అని ఈ మాట రావడం తీన్మార్ మల్లన్న డిమాండ్ తర్వాత వచ్చింది అంటే అది ఆయన సక్సెస్ అనేది వినిపిస్తోంది. అంత లేదమ్మా. అబ్బాబ్బా వీళ్ళు అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి వీళ్ళు డిమాండ్ పెడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అంత సీన్ ఎవ్వరు అనుకోవడానికి లేదు. కృష్ణమాదిగ 30 ఏళ్ళను చేస్తేనే ఎవరు మనం లెక్క పెట్టలేదు. అంత భయపెట్టించే వ్యవస్థలో ఉన్న ఉద్యమాలు, తిండి లేక ఉద్యమాలు చేసి అరెస్టులు అయితే కూడా ఆ ఉద్యమానికి ఇంతవరకు కూడా సరి అయిన ప్రాముఖ్యత రాలేదు. సరే, కాంగ్రెస్ పార్టీలో న్యాయం అప్పుడు ఏబీసీ నివారణ కన్నా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు. అన్న ప్రకారంగా అప్పుడున్న 2 రాష్ట్రాల్లో ఉన్న సమైక్యలు కూడా నేనే బిల్లు పాస్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు దానికి ఒక లెవెల్లో వచ్చింది. దాంట్లో కూడా కొన్ని లొసుకులు ఉన్నాయని చెప్తున్నప్పుడు కృష్ణమాదిగ గారు కన్విన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్న దానికి ఎవరిని నమ్ముకొని వీళ్ళు వెళ్ళాలి? నాకు ఒక గ్యారంటీ చెప్పు. ఈయన మనం చేసిన దాన్ని మన ఈయన లీడర్షిప్ కొని నమ్ముకొని పోతానంటే ఈయన ఒక్కడిగా సింగిల్గా ఫైట్ చేయగలడా చెప్పమనండి. ఏ పార్టీ అలయన్స్ లేకుండా, ఎవరికి తొత్తులుగా మారకుండా నువ్వు చేయగల ధైర్యం నీకుందా? ఆయనే ఒక కొత్త పార్టీ పెడతాడు అని అదే అంటున్నా. అంత పెట్టగలిగే శక్తి ఉంటే సంతోషపడతాము అంటున్నా నేను. మనం ఎప్పుడు కూడా మనకున్న ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఏంటిదంటే ఎన్ని పార్టీలైనా పుట్టొచ్చు, దానికి కంట్రోలింగ్ లేదు. అమెరికాలో అలాగా 2 పార్టీలు ఉండాలో, లేదా చైనా లాగా ఒక పార్టీ ఉండాలని ఉన్నా కూడా ఎక్కువ పార్టీలు వస్తే ఏదానికి ఒక దాని కింద వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. అట్లాంటి సిస్టమ్ లేదు మనకి. కాబట్టి దాన్ని ఎన్నైనా రోజుకో పార్టీ పెట్టుకో, నేను ఎవడొద్దన్నాడు. కానీ నువ్వు అమ్ముడు పోయే లెవెల్లో అమ్ముడు పోకుండా నేను నమ్ముకున్న వాళ్ళని నువ్వు అన్యాయం చేయకుండా ఉన్నన్ని రోజులు నువ్వు సక్సెస్ఫుల్లే. నువ్వు 100 మార్కులు తెచ్చుకోని అవసరం లేదు. 35 మార్క్స్ తెచ్చుకున్నా జనాల్లో నీకు ఇది ఉంటుంది. కాంశీరామ్ గారి సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ పోటీ చేయి, తర్వాత ఓడిపో అన్నాడు. 3వసారి పోటీ చేయమన్నాడు. ఫస్ట్ గెలవమని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఎప్పుడైతే పోటీలో మనం వెళ్తామో లొసుగులు తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి. ఒకవేళ ఓడిపోతామని తెలిసిన కంటెస్ట్ చేసావనుకో, ఓడిపోయిన అనుభవంతో గెలవాలి ఎలా అన్నదానికి మైండ్ మెచ్యూర్ వస్తుంది. ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళు ఒకసారి సడన్గా కింద పడితే 0 అయిపోతారు వాళ్ళు. అదే పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి డక్కా ముక్కలు తిన్న వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమర్థత ఉంటుంది, ఆ ఈక్వల్గా తీసుకునే మెంటాలిటీ ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓటమి ఉండాలి. ఓటమి ఉంటేనే మన తప్పులు మనకు తెలుస్తుంటాయి. మనం ఎలా నెగులుతున్నామో అవతల వాళ్ళు మరి విమర్శన చేస్తుంటాడు, సద్వినియోగం చేసుకోవాలి ఆ విమర్శల్ని కూడా. అంతేగాని వాటిని విని నాకు నేను చేయట్లేదు అని అంటే నిన్నెవడు నమ్మడుగా. సో ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే కూలిపోయింది. ఈ 10 ఏళ్లలో పోయింది. మోదీ వల్లే ఇంకా నాశనం అయిపోయింది దేశము. ఇప్పుడున్న మన గ్రాఫ్, నిన్న ఎవరేం మాట్లాడినా నేనైతే రేణుకా చౌదరి గారు, నేను ముందు నుంచి ఆమెకు అభిమానిని. ఎందుకు అంటే ఉన్న మాట ముఖం మీదే మాట్లాడేస్తుంది నాలాగే సూటిగా. అనుకోకుండా మా ఇద్దరు మైండ్, మీరు ఇండివిజువల్గా ఏ క్వశ్చన్ ఆన్సర్ సేమ్ వస్తాయి మా ఇద్దరికి. అలా నేను ఆమె ఫాలో చేసినా కూడా అంటే మైండ్ సెట్లు ఒక్కోసారి మ్యాచ్ అవుతాయి అంటారు కదా. నిన్న అందరూ ఇక్కడ రాష్ట్రంలో చాలా బాగున్నాయి, అంత బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ చాలా బాగా మాట్లాడేది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ముందు మనం గ్లోబల్తో ఫైట్ చేయాలి. ప్రపంచం ఎక్కడో పోతుంది. ఈరోజు మన రూపాయి రేటు కింద పడిపోతుంది. దాన్ని పట్టించుకున్న అవసరం లేదా మనకి? ఈరోజు బీజేపీ ఇంత మాట్లాడుతూ ఉంది. మనం హయ్యెస్ట్ మనం పే చేస్తున్నాం, ట్యాక్స్ పే చేస్తున్నాము. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం వచ్చి 3 సార్లు వస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు? దాని మీద ఫైట్ ఉండాలి. అలాగే ఈరోజు ప్రపంచంలో మనం చైనా, అమెరికా ఇలాంటి దేశాలతో మనం పోటీపడి మన రూపాయిని క్షీణిస్తున్న దానికి కారణాలు వెతుకొని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, మనం ఇంకా ఇంపోర్ట్ను తగ్గించుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మనం వెళ్ళగలగాలి. సో అది వెళ్లకుండా మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడున్న ఈ భారతదేశ చరిత్రలో ఉన్న హయ్యెస్ట్ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దాన్ని కాపాడుకొని మళ్ళీ 100 సంవత్సరాల చరిత్ర తీసుకురావాలంటే మా కాంగ్రెస్ పార్టీలోని ఎంతోమంది స్వాతంత్రం తెచ్చినప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళందరూ దీన్ని ముందు తీసుకెళ్ళాలి, ముందు తరాలకు అందించాలంటే ఈ మత పిచ్చి వాళ్ళని, ఈ కుల పిచ్చి వాళ్ళని వీళ్ళందరినీ పక్కన పెట్టి నిజమైన ఈ దేశానికి అసెట్ యూత్ వారిని ఒక స్కిల్ ఓరియంటెడ్గా దేశానికి పనికొచ్చే యోధులుగా ఈరోజు ప్రపంచ దేశాలను మన వైపు చూస్తుంటే మనం ఈ కులాల రొచ్చుల్లో
ఈ రోజుల్లో ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంత స్ట్రాంగ్గా మాట్లాడడం, కౌంటర్లు వేయడం, అంత అగ్రెసివ్నెస్ వెనకాల దీంతో పాటుగా ఆయన సరికొత్త పార్టీ పెడుతున్నాడు అనేటువంటి ఊహాగానం, దీని వెనకాల బీజేపీ ఉంది అని వినిపిస్తుంది. బీజేపీ ఆయన వాడు. ఇప్పుడు బీజేపీ యొక్క లక్ష్యం నేను చెప్తాను చూడమ్మా. బీజేపీ కులం ఎక్కడ అవసరంతో కులాన్ని లేపుతున్నారు వాళ్ళు, మతం ఎక్కడ కావాలో మతాన్ని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనేది ఇంటర్నల్గా పనిచేస్తుంది ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల్లో, ప్రతి వ్యక్తి నీ మధ్య ఉంటాడు. నీ ఇన్ఫర్మేషన్ అంటే నీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అన్ని ఎంతమంది కులాలు ఉన్నారు, వాళ్ళు పక్కా అనమాట. 365 రోజులు ఆ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు కార్యకర్తలు రెడీ అయిపోయారు ఇప్పుడు. సో ఒకప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు చేసేవాళ్ళు అలా ఒక రొట్టె కట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యమాలు చేసి, ఈరోజు చాలా ఉద్యమాలు వాళ్ళే నాంది అసలు నిజంగా చెప్పాలంటే, కొన్ని రైట్స్కి వాళ్ళే నాంది. కానీ ఈరోజు రాజకీయ వ్యవస్థలు వాళ్ళు ఓడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ధోరణిలో బీజేపీ లక్ష్యాన్ని టార్గెట్ ఏం చేసుకుందంటే, రేపొద్దున జమిలీ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏంది మనకి? నీ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తే సిస్టాన్ని మొత్తం వాళ్ళు ఇప్పటికే ఆక్యుపై చేసేసారు. న్యాయ వ్యవస్థ, ఈవీఎంలు అవి నచ్చట్లేదు మాకు మానేసేయండి అని చెప్పి కూడా చేస్తుంటే, బ్యాలెట్ కావాలని చెప్తున్నా కూడా దాన్ని అసలు మొత్తానికి క్లోజ్ చేసి పడేశారు. ఇప్పుడు పాత సిస్టంలో రావాలంటే ప్రపంచంలో ఉన్న అమెరికా లాంటి దేశాల్లో దాన్ని వాడనప్పుడు ఈ ఇండియా లాంటి దేశంలో వాడుతున్నారు అంటే దీని వెనకాల మతలబు ఉంది కదా. సో మోదీ యొక్క బుద్ధి ఏంటంటే యావత్ భారతదేశాన్ని మతాలు, కులాలు, బాబాలు, లేకపోతే సాధు సంతులని, మొన్న చూశారు కదా కుంభమేళ, వాళ్ళ పార్టీ వాళ్ళే విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎంత కంపెనీలు అయిపోయి ఎంతమంది చచ్చిపోయారంట, అసలు మనకు లిస్ట్ బయటికే రాలేదు. ఎన్నో రకాల ఆడవాళ్ళను వీడియోలు తీశారంట నగ్నంగా. ఇవన్నీ చేస్తుంటే కంట్రోల్ చేయలేని వ్యవస్థలో ఒక ప్రాజెక్ట్ ఏం చేశారంటే, వీళ్ళంతా హిందువులంతా పిచ్చోళ్ళు, వీళ్ళకి బుర్రలు పనిచేయదు, మేము ఏం చెప్తే అది చేస్తామని చెప్పి ఆ మధ్యలో అయోధ్య రాముడు రాముడు అన్నాడు. ఇప్పుడు కుంభమేళాను ఓన్ చేసుకుందాం అనుకుంటున్నారు. అయోధ్యలో రాముని పెట్టినా మోదీ గారి పర్సంటేజ్ ఏమైందో తెలిసినాం, చావు తప్పి కన్నులట్టు పోయి బతికాడు. మరి ఇప్పుడు ఈ కుంభమేళాన్ని కూడా రేపు ఎలక్షన్స్లో వాడుకుందామని చూస్తున్నాడు. సో ఏది చేసినా రాష్ట్రం కాదు ఈ దేశాన్ని నాశనం చేసి మొత్తానికి కాంట్రాక్టర్లకు, ఏదైతే క్యాపిటలిస్టులు ఉన్నారో వాళ్ళ కోసం ఈయన మొత్తం దేశాన్ని అమ్మేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న నెక్స్ట్ ఏం చేస్తాడని, భవిష్యత్తు ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాక? మీరన్నట్టుగా వెనకాల ఎవరో శక్తి ఉందన్న దాంట్లో నేను ఏకీభవిస్తున్నా. అది మేబీ 99% నేనైతే నా ఊహ, అది పార్టీ ఊహ కాదు, నా లెవెల్ వచ్చిన నాకు దానికి బీజేపీ ఉంటుంది 100%. ఎట్లాగైతే ఏముంది, కాంగ్రెస్ని నేలమట్టం చేయాలి, కాంగ్రెస్ అనేది ఉండకూడదు, దాంట్లో ఎవరు వస్తారో వాళ్ళని లేపడం, వాళ్ళకి ఫండింగ్ చేయడం. సో మీరు చూశారు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరి దానికి ఎవరు ఫండింగ్ చేశారు? ఎంత ఉవ్వెత్తున లేసింది, తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఈ మైండ్ గేమ్తో ఉన్న కేసీఆర్ పంపించిన మనిషి అని నేను ముందు నుంచి చెప్తున్నా, ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కి అదే ప్రూవ్ అయిందా? ఇప్పుడు కృష్ణమాదిగా ఎప్పుడైతే బీజేపీకి ఓట్లేండి అని మా దళితులని మా సమాజాన్ని చెప్పిండో, వాళ్ళు రేపొద్దున ఏం చేశాడు? 1.5 year అయిపోయింది, ఆయన కమిటీ చేసిన రిజల్ట్ ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. అంటే ఏంటి, వీళ్ళంతా కూడా ఇంటర్నల్గా ఒక మనుషులని, ఎవరైతే జనాలు మొబిలైజేషన్ చేసే శక్తి ఉన్న వాళ్ళని, లేదా కొత్తగా ఏ ఊళ్ళలో ఆ ప్రాబ్లం, ఇప్పుడు గుళ్ళల ప్రాబ్లమ్స్, మొన్న చిలుకూరు బాలాజీ విషయంలో జరిగింది, అదేంటమ్మా అటాక్? రాముడు ఇష్వాకుల రాజ్యం అంట ఇది. మరి రాముడు అయితే అనుకుందాం, మరి కృష్ణుడు ఎవరు? రాముడి గురించి నువ్వు అంటున్నావు, ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఉన్నారు, రెండో ఆధ్యాత్మిక చింతనలో బొమ్మ అంటున్నారు మనని. మరి నేను ఒకరోజు మామూలుగా సిగ్నల్స్ దగ్గర హరే రామ హరే కృష్ణ వాళ్ళు వచ్చి బుక్ అమ్ముతూ ఉంటారు, అది వచ్చి బైనాపు ఎప్పళ్ళో అప్పళ్ళో అన్నాడు. నేను చదవను అన్నాను, నేను కొనను అన్నాను. అదెందుకు అన్నాను, నాకు కన్ఫ్యూజన్ ఉంది అన్న. రాముడు గొప్పనా కృష్ణుడు గొప్పనా నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఇద్దరు కూర్చొని కొట్లాడుకొని ఎవరు గొప్ప మీరు తేల్చుకొని అప్పుడు జనాలకు రండి అన్న. రామాయణం ఒక సిద్ధాంతం చెప్తుంది, మహాభారతం ఒకటి చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి దుకాణాలు నాలుబెట్టుకుంటుంటే, ఇప్పుడు రాముడు చెప్పిన అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయిందంటే
రేపొద్దున ఈ మా దేవుళ్ళను ఇతిహాసాలను పురాలను టెంపుల్ మీద అటాక్లు చేయించడము, వాళ్ళ యొక్క ఉనికి లేకుండా చేయడం అనేది, వాళ్ళు వచ్చి ఆయన మీద అటాక్ చేస్తే ఆయన పరిస్థితి ఏంది? అంటే ఏంటి? ఒక గుడి భద్రత లేదు, ఏ భద్రత లేని పరిస్థితుల్లో ఈరోజు భారతదేశ వ్యవస్థ భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.